4 minutes minimum. ఓకే లేదని చేంజ్ చేయాలి. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ విషయంలో నిర్ణయం తీసుకున్నదో మరి పేద ప్రజల పట్ల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ఉన్న విధేయతను దేశవ్యాప్తంగా చూపించింది. ఈరోజు వివిధ స్లాబుల్లో ఉన్న జిఎస్టీని కొన్ని ఉత్పత్తులపైన ఏదైతే రోజువారీ అవసరం మన ఇంట్లో అవసరం ఉన్న రోజువారీ వాడే నూనెలపైన, టూత్పేస్ట్లపైన, బ్రష్లపైన, అదే రకంగా సేవింగ్ కిట్లపైన, నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద 18% స్లాబ్ను 5%గా తగ్గించింది. అంటే 13% జిఎస్టీ స్లాబ్ను తగ్గించింది. అతి సామాన్యమైన వ్యక్తులకు, సామాన్యమైన కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా నరేంద్ర మోదీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలందరూ వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అతి సామాన్యమైన ప్రజల కోసం తీసుకునే నిర్ణయాలు. పాల ఉత్పత్తుల్లో కూడా అతి తక్కువ జిఎస్టీ స్లాబ్, కొన్ని ఉత్పత్తుల్లో అసలు జిఎస్టీ లేకుండా చేశారు. మరి ఈరోజు ఏదైతే ఆరోగ్య పరికరాలు ఏవైతే ఆక్సిజన్ పైన కానీ, థర్మామీటర్ల పైన కానీ, ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయంలోనైనా కానీ వాటిపైన కూడా జిఎస్టీ స్లాబ్ను అతి తక్కువ 18% ఉన్న జిఎస్టీ స్లాబ్లను 5%గా, 12% ఉన్న జిఎస్టీ స్లాబ్లను 7%గా, అదే రకంగా 12% ఉన్న జిఎస్టీ స్లాబ్లను 5%గా, ఏదైతే ఇన్సూరెన్స్ పైన ఉన్న జిఎస్టీను పూర్తిగా తీసివేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, వాళ్ళ యొక్క పరిపాలనా విధానంలో సామాన్య కుటుంబాలు ఏవైతే ఇబ్బంది పడుతున్నాయో ఆ పరిస్థితిని కనుగొని మరి ఏవైతే నిత్యావసర వస్తువులు ఈ హిందూ పండుగల సమయంలో, ఏదైతే బతుకమ్మ, దసరా సమయంలో ఇదైతే పిండి వంటకాలకు వాడే నూనెల విషయంలో కానీ, నిత్యావసర సరుకుల విషయంలో కానీ 13% స్లాబ్ను తగ్గించి మరి వారికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని, ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రజలు స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రైతుల కోసం రైతుల యొక్క యంత్రాలు ఏవైతే ఉన్నాయో వరి నాటే మిషన్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్లో భాగంగా కానీ ఉన్న జిఎస్టీలో భాగంగా 18%ను 13% తగ్గించి 5%గా నిర్ణయించిన పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బంది కాకుండా విద్యార్థుల బుక్కుల పైన కానీ, స్టేషనరీ సామాన్ల పైన కానీ, పెన్నుల పైన, పెన్సిళ్ల పైన, ఎరేజర్ల పైన, విద్యార్థులకు సంబంధించిన సామాగ్రి పైన కూడా 12% స్లాబ్ను 5%గా, 7%ను విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, సామాన్యమైన కుటుంబాలకు కానీ, పేద బలహీన వర్గాలకు కానీ పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల సరుకుల యొక్క జిఎస్టీ భారం తగ్గితే మనకు అందుబాటులో ఉండే వ్యయానికి మనం దీన్ని సంతోషకరంగా తీసుకునే విధంగా ప్రతి దసరాకు, దీపావళికి ప్రతి ఇంట్లో ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటారు, టీవీలు, ఫ్రిడ్జ్లు కానీ, అదేవిధంగా వాషింగ్ మిషన్లు కానీ, వీటన్నింటినీ అతి తక్కువ స్లాబులు కానీ వాటి మీద ఉన్న 18%, 17% జిఎస్టీని అతి తక్కువ ధరలు 5% గాను, 4% గాను తీసుకొచ్చి సామాన్యులకు అన్ని పరికరాలను అందుబాటు ఉండే విషయంలో, అన్ని పరికరాలను సామాన్యులకు అందుబాటు ఉండే విధంగా ఈ యొక్క మోదీ ప్రభుత్వం యొక్క విధానం సామాన్యుల పట్ల ఏది ఉన్నది అనే దానికి ఈ జిఎస్టీ తగ్గింపు అన్నదే ఒక ఉదాహరణగా ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతించవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాలు అతి ధరలను పెంచుతూ జనజీవనాన్ని అంతరాంగం కలిగించే విధంగా ఉన్నాయి కనుక అటువంటికి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని ఏదైతే జిఎస్టీ కౌన్సిల్లో
జిఎస్టీ పెంచే విధానంలో రాష్ట్రాలు వారి యొక్క నిర్ణయాల మేరకు కేంద్రం సూచన చేస్తుంది తప్ప తగ్గించే విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకొని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విషయంగా ఈ జిఎస్టీని తగ్గించని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ మరి ఈ నిర్ణయాన్ని స్వాగతించి పేద ప్రజల యొక్క నిబద్ధత ఈ మోదీ ప్రభుత్వం పైన ఎంత ఉన్నదో అని తెలుసుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నారు. భారత్ మాతాకి